నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ ఆందోళనలు ఏపీ రాజకీయాల్లో హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారి డిమాండ్ చేస్తున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలను వైసీపీ నేతలు, కార్యకర్తలు దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసి మరి ఆందోళనలు చేస్తున్నారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్తున్నారు. వైసీపీ కూటమి నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయ వేడిని మరింతగా పెంచుతున్నాయి. గుంటూరు, కడపలో ఉద్రిక్తత కొనసాగుతోంది. డిఎస్సి ద్వారా టీచర్ల నియామక ప్రక్రియ వాస్తవాలపై చర్చకు రావాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. వైసీపీ పార్టీ నుంచి ఎవరు వచ్చినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం వద్ద టెంట్ వేసి బైఠాయించారు. కడపలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ దీక్ష శిబిరాన్ని పోలీసులు ఖాళీ చేయించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. దీక్ష శిబిరం దగ్గర వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక్కడ మేము ఒకటే సిఐ గారికి రిక్వెస్ట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్, మేము ఎక్కడ ప్రజలకు కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టేజీ మీద కూర్చొని ఈ దీక్ష అనేది మేము చేపట్టినటువంటి దీక్ష ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, పార్టీ కోసమో కాదు. మేము చేపట్టినటువంటి దీక్ష పేద ప్రజల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి మేము ఈ దీక్ష చేపడతా ఉన్నాం. రెండవది, ఈ రోజు మేము చేపట్టే దీక్ష అంతా కూడా డిఎస్సిలో అన్యాయం జరిగినటువంటి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, డిఎస్సి పేపర్ లీకేజ్ లో జరిగిందని చెప్పి పూర్తి ఆధారాలతో, ఆరోపణలతో వాళ్ళ బాధితులు అందరూ కూడా ప్రభుత్వం ముందుకు వచ్చే స్పందించట్లేదు. దాన్ని పూర్తి ఎంక్వైరీ చేసేదానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక డిమాండ్. అదే వైసీపీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు నిరసనకు దిగాయి. కర్నూలులో మెగా డిఎస్సి ఆత్మ గౌరవ ర్యాలీ చేపట్టాయి. మెగా డిఎస్సిపై వైసీపీది విష ప్రచారమని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఉపాధ్యాయులను రాజకీయాల్లోకి లాగవద్దని వారు హెచ్చరిస్తున్నారు. డిఎస్సి నియామకాలపై అటు వైసీపీ పోరాటం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అసలు డిఎస్సిపై వైసీపీ ఆందోళనలు నిరుద్యోగుల కోసమేనా, లేక రాజకీయ లబ్ధి పొందడానికా? నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో డిఎస్సి సమస్య పక్కదారి పడుతుందా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మోహన్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అన్న విషయం క్లియర్ గా కనిపిస్తుందని వైసీపీ నేతలు అని చెప్తున్నారు. సో వైసీపీ నేతల వాదనలో వైపు ఉంటే కూటమి ప్రభుత్వ నేతల వాదన ఇంకోలా ఉన్నట్టుగా కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అసలు అవకతవకలు జరిగాయని, అనర్హులకు సీట్లు ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చారు, ఆపర్చునిటీ ఇచ్చారన్నట్టుగా వైసీపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల వాదన వింటుంటే అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏం చెప్తారు? మీ ప్రముఖ డిమాండ్స్ ఏంటి? శివాని గారు, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అమ్మా. ఇప్పుడు మాకు సపరేట్ డిమాండ్ ఏముండాయి? రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించి దగా డిఎస్సి గా తయారైంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి విశేషాలను, వివరాలను జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ కార్యాలయంలోనే వైసీపీలో నష్టపోయినటువంటి వ్యక్తులు, వైసీపీలో డిఎస్సిలో మోసపోయినటువంటి వ్యక్తులు, డిఎస్సిలో నష్టపోయినటువంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా నష్టపోయినామనే విషయాలను వివరంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పడం జరిగింది. మీడియా సాక్షిగా మీడియాలోనే ప్రచురమైన అన్ని వచ్చిన మాట మనం చూసినాం. తర్వాత మీరు దానిపైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వివరణ ఒకవేళ సరిపోకపోతే విచారణ చేయించాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. ఆ విచారణ కానీ వివరణ కానీ ఇవ్వకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు తొడలు కొడతాం, మీసాలు తగ్గుతా, ఛాలెంజ్కి రండి, దమ్ము ఉంటారండి, ధైర్యం ఉంటారండి. ఇది దమ్ములకు, ధైర్యాలకు, పోటీలకు, యుద్ధాలకు సంబంధించింది కాదు కదా. ప్రజలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం. 3,50,000 మంది ఎదురు చూస్తున్నారు. డిఎస్సి, మెగా డిఎస్సి
డిఎస్సి అని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి ఉపన్యాసాలను చూసి 3,50,000 మంది ఎదురు చూసినారు. దాదాపు 50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి కదా, కనీసం 30 నుండి 40,000 పోస్టులు రిలీజ్ చేస్తారేమో. 3 పార్టీలు కలిసి ఎన్నికల ప్రచారంలో మమ్మల్ని బాగా వాడుకున్నారు కదా, ఈ వాడుకునేందుకన్నా కనీసం ఒక 20,000-30,000 పోస్టులు ఫిలప్ చేస్తారేమని ఆశతో ఎదురు చూసినారు. వీళ్ళ అడియాసలు ఈ డిఎస్సి అవకతవకలు జరిగాయనేది మీరు నమ్ముతున్నారా? జరిగాయని చెప్తున్నారా? 100% 100% కనిపిస్తుంది కదమ్మా, మేము నమ్మడం కాదు, 100% కనిపిస్తుంది. ఇప్పుడు జుడో సర్టిఫికేట్ ఇచ్చినది ఎవరు, సాఫ్ట్వేర్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు, అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని తీసుకుపోయి ఇలా పేపర్లు అప్లోడ్ చేసే కార్యక్రమంలో పెడితే ఆ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ అనే క్యాండిడేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే అతనికి తొలి కాల్ లెటర్ లో అతను పంపించడం ఏంది, సెకండ్ కాల్ లెటర్ వచ్చేటప్పటికి అప్పటికే అవకతవకలు జరిగినాయని వైసీపీ బయటకు ఎప్పుడు చెప్తానే అతన్ని తొలగించడం ఏంది. వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు కళ్ళకు కనిపిస్తున్నాయి కదా, కళ్ళకు కనిపించినప్పుడు వీళ్ళతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి మీడియాలో ఒక వ్యక్తి మాట్లాడారు. 15 లక్షల నుండి 20 లక్షలు ఖర్చు పెట్టుకుంటే పెద్ద నాయకులతో మాట్లాడి మీకు ఏర్పాటు చేస్తామని ఆడియోలు వచ్చినాయి కదా. ఆడియోలు వచ్చినప్పుడు కనీసం విచారణ చేయాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది కదా. విచారణ చేసి ఆ పెద్ద వ్యక్తి ఎవరు, ఈ మాట్లాడిన వ్యక్తి ఎవరు, ఆ మనిషితో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు, వీళ్ళందరూ ఎవరు, ఏమి, ఎక్కడ, ఒకవేళ అది వాస్తవమే కాకపోతే నిరూపణ చేయాలా, వాస్తవం అయితే వాళ్ళని కేసులు పెట్టి లోపల పెట్టాల్సిన అవసరం వాళ్ళపైన ఉంటే అది పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో పాటు నిరుద్యోగ యువకులు విద్యార్థులు అందరూ కలిసి దీంట్లో పాల్గొంటే మోహన్ గారు, ఇప్పుడు ఇక్కడ ఇంకో అంశం గురించి మనం చర్చించాలండి. ఇప్పుడు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అంటే వన్ ఆఫ్ ది డిమాండ్స్ లో మీ మెయిన్ డిమాండ్ ఏంటంటే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మీది ఒక మెయిన్ డిమాండ్ కదండి? మాట్లాడదాం, ఫస్ట్ రాజీనామా చేయాలా లేదా అండి? 100% చేయాలి, లేదా సిబిఐతో విచారణ చేయించండి, అక్కడ నిరూపణ అయిన తర్వాత. సరే మోహన్ గారు, ఇప్పుడు ఆయన రాజీనామా అంశం పక్కన పెట్టేసి మీరు అన్నట్టుగానే ఈ విచారణ జరిపించి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి అప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీ వెళ్తే చాలని అనుకుంటున్నారా, లేదా ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనా? ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటారండి మీరు? మేము డిఎస్సిని రద్దు చేయమని చెప్పలే, నెంబర్ 1. నెంబర్ 2, లోకేష్ గారు దాంట్లో అవకతవకలు జరిగినట్టు పక్కా కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి లోకేష్ గారు బాధ్యత వహించి రిజైన్ చేయాలా, రిజైన్ చేయకపోతే మీరు నిర్ధారణ చేసుకోవడం కోసం మీరు కరెక్ట్ గా జరిపించినామనే దానికోసం మీరు విచారణ చేయించుకోవాలి. ఆ విచారణ మీ దగ్గర ఉండే ఒక సిఐడితోనో లేక మీ పోలీసులతోనో చేయించుకుంటే కాదు, మీరు సిబిఐతో విచారణ చేపిస్తే ఈ విచారణలో మీరు నిర్దోషం తేలితే మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నిర్దోషం కాకపోతే 100% సిబిఐతో విచారణ జరిపించమనండి. విచారణ జరిపిన తర్వాత ఆయన నిర్దోషం తేలితే మేమే తప్పు అనుకుంటాం, జరిపినాక ఆయన దోషం తేలితే రిజైన్ చేయమనండి. కళ్ళ కనిపిస్తున్నాయి కదా. అక్కడ మీరు డిఎస్సిలో అప్లోడ్ చేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎట్లా అప్లోడ్ చేస్తాడో అతనికి ఫస్ట్ ర్యాంక్ ఎట్ వచ్చింది, అతనికి కాల్ లెటర్ పంపించిన తర్వాత ఇదంతా అల్లరి జరిగిందని తెలిసిన తర్వాత మళ్ళీ ఆ కాల్ లెటర్ ఎందుకు మీరు రద్దు చేసుకున్నారు? ఇలాంటి కాల్ లెటర్లు పంపించినటువంటి వ్యక్తులు చాలా మందికి మళ్ళీ కాదని చెప్పి మీరు ఎందుకు వాపసు పంపించినారు? అప్పటికే మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు మీరు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చిన తర్వాతనే కదా మీరు ఈ పని అంతా చేస్తుంది. కాబట్టి ఇది వాస్తవం అనేది తెలియాలంటే మీరు ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలా. మోహన్ గారు, ఇంకొక వాదన గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ మెగా డిఎస్సికి సంబంధించి ప్రక్రియలు చకచకాగా జరిగిపోయా మనం చూసాము. అవకతవకలు జరిగాయని మీరు చెప్తున్నారు. ఓకే, ఈ అంశాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీ హయాంలో డిఎస్సి గురించి మాట్లాడుకుంటే అసలు డిఎస్సి ప్రక్రియ అనేది మీరు సరిగ్గా వ్యవహరించలేదని, సరిగ్గా కండక్ట్ చేయలేదని ఒక వాదన తెర మీదకి వస్తుంది. మీరు చేసిన దానికంటే పోల్చుకుంటే మేము చేసింది మేలు కదా, 100% కరెక్ట్ కదా అనుకుంటూ ఇప్పుడు కూటమి నేతలు చెప్తున్నారండి. మీ హయాంలో అసలు ఏం చేశారని వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒక్క డిఎస్సిలోనే నిరుద్యోగులంతా ఉద్యోగులు అయిపోరు కదా శివాని గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1998, 2001 ప్రాంతంలో ఈయన చేసినటువంటి డిఎస్సి ఫిలప్ చేసినప్పుడు అవి నిలబడిపోతే అవి కోర్టులో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 1924 మధ్యలో ఆయన కోర్టులో ఉన్నటువంటి కేసులని పరిష్కరించి దాదాపు 10,000 మందికి చంద్రబాబు నాయుడు గారు ఎగ్జామ్ జరిపినటువంటి వ్యక్తులకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది. అంటే మీరు అప్పుడు కూడా మీరు చేయనట్టే కదా, అది కూడా మేము చేసినట్టే కదా, మేము చేసినట్టే కదా. 10,000 మంది ఉద్యోగులు
ఉద్యోగాలు మేము ఇచ్చినట్టే కదా. మేము ఇచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్ మన కోర్టుల మీద వేసి పెండింగ్ వచ్చినాక మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 పోస్టు ఫిల్అప్ చేసి అది పెద్ద సంబరం లాగా పండగలాగా మీరు ఇచ్చినట్టు మీరు జరుపుకున్నారు కదా. మేము దాన్ని ఏం అనలేదు కదా. కాబట్టి మీరు చేసినటువంటి కార్యక్రమంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఒక్క సంవత్సరంలోనే ఒక్క నోటిఫికేషన్ లోనే ఒక్క సంతకం ఒక్క జీవోతోనే 1,34,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,10,000 పోస్టులు దాదాపు గవర్నమెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ సోర్సింగ్ కానీ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ అన్ని కలిపితే 16 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారికి నీళ్ళు పోల్చుకుంటారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా వీళ్ళు చేసినటువంటి సందర్భం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు మంచివైతే మావని చెప్తున్నారు. అవి మాకు ఒకవేళ పర్మనెంట్ గా మాకే పేరు వస్తుందని చెప్తే వాటిని రద్దు చేస్తున్నారు. వైసీపీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అసలు డిఎస్సి సరిగ్గా కండక్ట్ చేయలేదన్న ఒక వాదన ఉందండి. మీరు అవునంటారా కాదంటారా? ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ప్రైవేట్ పరం ఎడ్యుకేషన్ అంతా ప్రైవేట్ పరం మళ్ళించినారు. ప్రైవేట్ వాళ్ళని బాగా డెవలప్ చేసినారు. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ పాడైపోయినాయి. గవర్నమెంట్ లో విద్యా వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఎవరు చేరే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు ద్వారా 45,000 స్కూళ్లను డెవలప్ చేసే కార్యక్రమంతో పాటు ఆ పిల్లలకు గోరుముద్దని జగన్న విద్యాకానుకని రకరకాల కార్యక్రమాలు పెట్టి స్కూళ్లలో బ్రహ్మాండమైనటువంటి డెవలప్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత డిఎస్సి ఫిలప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తప్ప వీళ్ళ మాదిరి ఉత్తమ మాటలు చెప్పి వీళ్ళకి అవసరం వచ్చినట్టు ఫిలప్ చేసుకుని వీళ్ళకి కావాల్సినట్టు నిరుద్యోగులను ఉద్యోగులు చేసుకుని వీళ్ళకి కావాల్సినట్టు ప్రైవేట్ వ్యవస్థను బట్ మీన్ వైల్ డిఎస్సి విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. విజయవాడలో చేస్తున్న ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఏంటి అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ముఖ్యంగా విజయవాడ డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి చూస్తుంటే నిజంగా నిరసనలు ఏ స్థాయిలో చేస్తున్నారు? వారి డిమాండ్స్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది యాకూబ్? ప్రస్తుతం డిఎస్సి మీద వైసీపీ శ్రేణులు అదేవిధంగా నాయకులు పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపడుతున్న పరిస్థితి. ఈ రోజు చివరి రోజు కాబట్టి నిరసన దీక్ష విజయవాడలో 3 నియోజకవర్గాలు కలిపి ఒకే చోట ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మనం విజువల్ లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. అయితే ఇప్పటికే కీలకమైన డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి. ఏపీ ఈ రిలా దీక్షకి ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ కార్పొరేటర్ గారు మనతో పాటు ఉన్నారు, పుణ్యశీల్ గారు. అసలు ఇప్పటి వరకు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. నిన్న మనం గత 2 రోజుల నుంచి చూసుకుంటే మొన్న మల్లాది విష్ణు గారి మీద దాడి, నిన్న వెల్లంపల్లి ఆఫీస్ దగ్గర కూడా అలానే టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా రావడం, ఇదంతా గమనిస్తే ఏం అర్థం అవుతుంది? అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరాచకమైనటువంటి అకృత్యమైనటువంటి పాలన మాత్రమే జరుగుతూ ఉందండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది కదా అని చెప్పని వాళ్ళని దగ్గర పెట్టుకుని మరి రాజ్యాంగబద్ధంగా చేయవలసినటువంటి పాలనకి తూట్లు పొడిచి రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తూ ఇష్ట రాజ్యంగా మరి మళ్ళీ మనకి ఇంకా అధికారం వస్తుందా రాదా అన్న చందంగా కక్షలు తీర్చుకునేటటువంటి వ్యవహారాలు, ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారాలు తప్ప ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి అకౌంటబిలిటీగా పాలన మాత్రం అందించేటటువంటి పరిస్థితి అయితే లేదు. మీరు ఈ 2 ఏళ్లలో చూసుకుంటే చేసినటువంటి అప్పులు కావచ్చు, వాళ్ళు సూపర్ 6 ప్రకారం ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఆడబిడ్డ నిధి క్వశ్చన్ మార్క్, నిరుద్యోగ వృత్తి క్వశ్చన్ మార్క్, మరి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల చొప్పున ఉద్యోగాలు క్వశ్చన్ మార్క్. మరి ఏదో మమ అన్నట్టుగా చెప్పించుకోవడానికి మరి డిఎస్సిని రిలీజ్ చేస్తే అందులో 6,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి అనౌన్స్ చేసినటువంటివి. మరి అప్పుడు కోడ్ రావడం వల్ల ఆగిపోయింది అది. మరి దానికి ఇంకో 14,000 కలుపుకుని 20,000కి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి అందులో మరి బ్రిడ్జ్ ఆటని ఇన్వాల్వ్ చేసి మరి అర్హుల్ని వాళ్ళ ఇచ్చేసామని డప్పులు చెప్పుకుంటున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయమో ఈ రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఎలిజిబుల్ పర్సన్స్ అందరూ ఏడుస్తున్నారండి. 38,000 మంది ఈ రోజున కోర్టుకు వెళ్లి మరి డిఎస్సి అవకతవకల మీద న్యాయం చెయ్యాలి అని కోర్టుల్ని ఆశ్రయిస్తా ఉంటే అసలు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. పైగా మరి విజయవాడ పరిధిలో మీరు చూసుకుంటే ఈ 3 రోజులుగా మరి డిఎస్సి కోసం అక్కడ జరిగిన అవకతవకల కోసం యువతకి సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు నిరాహార దీక్షలు చేస్తా ఉంటే
మరి కూటమికి సంబంధించినటువంటి నాయకుల వికృత ప్రవర్తన ఎంత దారుణంగా ఉందంటే, మొన్న చూసుకుంటే బోండా ఉమా గారు అసలు పాపం ఆయన ఉనికిని కాపాడుకోవడానికి ఆయనకి ఏదో మంత్రి పదవి రావాలన్నటువంటి ఇదితో నేను కూడా విజయవాడలో ఉన్నాను, నన్ను కూడా గుర్తి. రైట్ యాకూబ్, విల్ గెట్ బ్యాక్ టు యూ. బట్ మీన్ వైల్ ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ని ఒకసారి ట్రాక్ చేద్దాం. కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్టు చేసిన పోలీసు. మన్యంలో వ్యాపార సముదాయాలు మూసివేత. చింతూరు డివిజన్ లో రోడ్డెక్కిన గిరిజనులు. నిండు కుండల మారిన జూరాల ప్రాజెక్ట్. 32 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ఐఐటి ఢిల్లీలో 57వ స్నాతకోత్సవం. సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్న మోదీ. హార్ముజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత. వాణిజ్య నౌకపై దాడి, భారీగా చెలరేగిన మంటలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సికి సంబంధించి నిరసనలు తారాస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇందాక చూసాము విజయవాడలో డిఎస్సికి సంబంధించి టీచర్స్ కూడా చాలా మంది నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొందరు టీచర్స్ ఐన్యూస్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. విల్ గెట్ బ్యాక్ టు యూ యాకూబ్ అని చెప్పాం. సో విల్ గో టు యాకూబ్. మా కరెస్పాండెంట్ యాకూబ్ సిద్ధంగా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి. యాకూబ్, మనం చూసాము ఏ స్థాయిలో నిరసనలు తారాస్థాయికి చేరుకుందన్న విషయం క్లియర్ గా కనిపిస్తుంది. స్టార్ట్ ఆల్రెడీ 3 days, ఇది 3rd day అని చెప్పొచ్చు. ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసన శిబిరం దగ్గర కూడా భారీ స్థాయిలో అందరూ కూడా చేరుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. వైసీపీ నేతలతో పాటు కార్యకర్తలతో పాటు టీచర్స్ కూడా భారీ స్థాయిలో అక్కడికి చేరుకుని వారి డిమాండ్స్ ని వినిపిస్తున్నారు, నిరసన కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు విజయవాడలో ఉన్నారు కాబట్టి అక్కడ ఇందాక మనతో పాటు ఒక మహిళ కూడా మాట్లాడడం మనం చూసాము. సో ఏంటి వారి డిమాండ్స్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చే చర్చలు జరిపితే వాళ్ళు ఈ డిమాండ్స్ ని అంటే వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ అవుతుంది అండ్ నిరసనని కూడా వెనక్కి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పెద్ద ఎత్తున నిరసన బాట పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డిఎస్సి సంబంధించి ఇప్పటికే మనం వైసీపీ స్పోక్స్ పర్సన్ పుణ్యశీల్ గారితో మాట్లాడించాం. మళ్ళీ మనతో పాటే ఉన్నారు, అది మాట్లాడతారు. మేడం, ఇప్పటికే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సెంట్రల్ నియోజకవర్గం, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో విష్ణు గారి మీద దాడి అసలు ఎలా చూస్తారు? ముఖ్యంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నామండి. ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా, అలాగే మాజీ శాసనసభ్యులుగా 2 సార్లు ఎలక్ట్ కాబడినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మరి రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఎవరైనా ప్రజలకి అకౌంటబిలిటీ చూపించాలి, రాజకీయంగా ఉన్న వాళ్ళం ఎవరైనా కూడా. కానీ అలా కాకుండా ఒక పర్సనల్ దాడిగా దీన్ని తీసుకుని ఆ వ్యక్తిని అంత అవమానించటం అనేది మాత్రం ఖచ్చితంగా బ్రాహ్మణ సమాజం మొత్తానికి కూడా ఈయన క్షమాపణ చెప్పి తీరాలి. ఎందుకంటే సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది బ్రాహ్మణుల ఆశీర్వాదంతో కూడా ఆయన గెలిచారన్నటువంటి విషయం ఆయన మర్చిపోయారేమో మేము గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఆయన గెలిచినందుకు కనీసం క్షమాపణ చెప్పడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే రాజకీయంగా ఆయన ఎదుర్కోవాలనుకున్నాడు, పోలీసు వాళ్ళతో ఏదైనా చేయాలనుకున్నాడేమో, కానీ శృతి మించి రాగాన పడినటువంటి సందర్భంగా అక్కడ మారింది. చాలా అరాచకమైనటువంటి దాడిగా అది మాత్రం ఇదైంది. ఇంకో విషయం, నిన్న అక్కడ బొండా ఉమా వెళ్ళినప్పుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీ డెంట్లు వచ్చి పీకాము, రేపు మీ ఇళ్ల దగ్గరికి ప్రత్యేకంగా వైసీపీ నాయకుల ఇళ్ల దగ్గరికి వచ్చి అక్కడే కొడతాము అనేది కూడా కీలకమైన వ్యాఖ్య బోండా ఉమా చేశాడు.
ఇవన్నీ కూడా పనికి మాలిన మాటలండి. నేను చెప్తా ఉన్నాను కదా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఎట్లా ఉన్నాడో మేము కూడా అట్లనే ఉన్నాం. ఆయనకి ఎట్లా ఓటు హక్కు ఉందో మాకు అట్లనే ఓటు హక్కు ఉంది. ఆయన ఎట్లా రాజకీయ నాయకుడో మేము కూడా అట్లనే రాజకీయ నాయకుడు. ఇక్కడ ఎవరి ఇళ్ల మీదకి ఎవరు ఎగబడి వచ్చేస్తామంటే చేతుల గాజులు తొడుక్కుని అయితే మాత్రం ఇక్కడ ఎవరు లేరు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనకడిగేసినటువంటి పని అయితే లేదండి. వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తే తప్ప గద్దె లెక్కలేని వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రగల్భాల మాటలకి మరి సింగల్ సింహంగా 3 ఎలక్షన్స్ లో కూడా సింగిల్ గా పోటీ చేసి మమ్మల్ని మేము నిరూపించుకున్నాం. ఎదర్ విన్ ఆర్ లాస్, ఏదైనా సరే మా నాయకుడు మరి దమ్మున్నటువంటి నాయకుడు, ఆ నాయకుడు దగ్గర మేము వర్క్ చేస్తా ఉన్నాం. ఈసారి 2.0 ఎలా ఉంటుందో కూడా చూపిస్తా ఉన్నాం. ఇంకా ఈ 2.5 ఏళ్లే మీకు టైం. ఏం చేస్తున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి, అన్ని కౌంట్ అవుతాయి. ఆ కౌంట్ కి మించిన కౌంట్ మేము చూపిస్తాం. మొన్న జరిగింది ఆ విషయం. నిన్న వెల్లంపల్లి ఆఫీస్ దగ్గర కూడా నిరసన చేస్తున్న క్రమంలో కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడికి రావడం జరిగింది. కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసులు కొంతవరకు చెప్పేటప్పటికీ ఆపారు కాబట్టి కొంత సర్దుమడి, లేదంటే నిన్నటికన్నా ఎక్కువ మొన్నటికన్నా ఎక్కువ జరిగేది. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందంట సార్? ఇదంతా కూడా కవరేజీ కార్యక్రమాలండి. అసలు వాస్తవాలేంటి? డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. 38,000 మంది కోర్టుకెళ్లారు. సమాధానం చెప్పాల్సింది ఎవరికి? ప్రజలకు కదా. ఏదైనా మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉంటే మీడియా ద్వారా బయటకు వచ్చి, ఈ విద్యాశాఖ మంత్రి బయటకు వచ్చి నిజాయితీగా చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు అదేమీ చెయ్యకుండా, అదేమీ చెందకుండా నేను జగన్ గారికి సమాధానం చెప్తానని చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రగల్భాలు. దమ్ముంటే నువ్వేం తప్పు చేయలేదు కదా, సిబిఐ విచారణకి అనౌన్స్ చేయి. సిబిఐ విచారణకి అనౌన్స్ చేయి. ప్రజలందరికీ సమాధానం చెప్పు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయారు. నువ్వు మీ నాన్న ఎలక్షన్స్ లో ఎంత డప్పు కొట్టారు. అది చేస్తాం, ఇది చేస్తాం, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేసేస్తాం. ఏంది మీరు చేసేది? ఈ రాష్ట్ర ప్రజలు ఇట్లాంటి దిక్కుమాలిన ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేసామని ప్రతిరోజు కూడా ఏడవడం జరుగుతా ఉంది. వాళ్ళ కన్నీళ్లు తుడిచే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరిగితే మరి ప్రజల కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కంచు కోటగా నిలబడుతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే చాలా దమ్ము, ధైర్యం ఈ కూటమికి కావాలి. ఇది మనం చూసుకుంటే మరోసారి ప్రయత్నం చేద్దాం. ఏపీ జెన్జీ వార్ అని ఈ రోజు ఈ నిరసన దీక్షకి పేరు పెట్టడం జరిగింది. జెన్జీ మొన్న ఢిల్లీలో జరిగిన జెన్జీ లాగే ఏపీలో కూడా జెన్జీ వార్ కింద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి. అయితే 3 నియోజకవర్గాల నుండి కూడా ఓ పక్కన జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు నియోజకవర్గం నుండి, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసు నియోజకవర్గం నుంచి ఒకే ఫ్రేమ్ లో మనం చూడొచ్చు. అందరూ ఒకేసారి ఈ దీక్షలో పాల్గొన్నారు. చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మొండి వైఖరి వేడాలి. ఖచ్చితంగా డిఎస్సి మీద విచారణ జరపాలి అని కూడా ఈ పరిస్థితి పూర్తిగా ఒక నిరసన బయట అయితే వైసీపీ శ్రేణులు పట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు చివరి రోజు కాబట్టి భారీగా విజయవాడ ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గాల పరిధిలో చేస్తుంటే విజయవాడ ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. భారీగా కార్యకర్తలు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే స్టూడెంట్ లీడర్స్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి గారు, ఏంటి పరిస్థితి? డిఎస్సి ఇప్పుడు వరకు పోరాటాలు చేశారు, ఈ రోజు చివరి రోజు దీక్ష పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమం పెట్టారు. ప్రభుత్వం ఏదైనా దిగొచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వం మెడలు వంచి డిఎస్సి అక్రమాల మీద సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సిలో జరిగిన అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అసలు మెగా డిఎస్సి పేరుతో 16,347 పోస్టులకి మొట్టమొదటి సంతకం చేసి చంద్రబాబు నాయుడు సంవత్సర కాలం తర్వాత పరీక్షలు జరిపారు. ఆ పరీక్షలు కూడా తప్పుల తడకగా జరిపారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున పోస్టులు అమ్ముకున్నారు. ఎలా అమ్ముకున్నారు? టెట్ అర్హత లేకుండా, బీఈడీ అర్హత లేకుండా అసలు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఈ జీవోల ద్వారా పోస్టులు అమ్ముకొని తిరిగి మరొక జీవోలు కొనిచ్చారు. జీవో నెంబర్ 23, 25, 56. వాటి ప్రకారం ఏంటి?
ఇక నుంచి డిఎస్సి రాసే అభ్యర్థులు ఎవరైనా తప్పనిసరిగా డిఎస్సి ఖచ్చితంగా రాయాలని మ్యాండేటరీ ఇచ్చారు. అంటే ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం కోసం డిఎస్సి పరీక్ష రాయక్కర్లేదని జీవోలు ఇస్తారు. మొత్తం పోస్టులు అమ్ముకున్న తర్వాత మరో జీవో ఏమి ఇచ్చారు, మీరు డిఎస్సి ఎగ్జామ్ రాయాలని ఇచ్చారు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఏమర్థమవుతోంది, పోస్టుల్ని పెద్ద ఎత్తున అమ్ముకున్నారని అర్థమవుతా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1:1 ప్రకారం ఉద్యోగాలకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిపి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసిన తర్వాత అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నారా లోకేష్ గారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. డిఎస్సి అక్రమాల మీద నిరుద్యోగులకు ఉన్న అనుమానాలు అపోహల్ని నివృత్తి చేయడానికి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మేము పోస్టు భర్తీ చేశామంటారు, కానీ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో పోస్ట్ వచ్చిన అభ్యర్థికి రిజర్వేషన్లో భర్తీ చేశారు. దాని కారణంగా రిజర్వేషన్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ మీకు తెలుసు కదా, మరి ఎందుకు మీరు అనుమానాల్ని డిఎస్సి అభ్యర్థుల పక్షాన నివృత్తి చేయలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఓ పక్కన చెప్పండి, ఇప్పుడు మీరైతే ఒక పక్కన నిరసన దీక్ష చేస్తున్నారు, మరో పక్కన టీడీపీ శ్రేణుల మటుకి ఇదంతా సక్రమంగా జరిగింది, మా చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు అనేది కూడా ఒక ధమ్కి ఇస్తున్న పరిస్థితి. ఇది ఎలా చూస్తారు? మేము నారా లోకేష్ గారిని సూటిగా ఒకటి అడుగుతున్నామండి. 421 స్పోర్ట్స్ కోటా పోస్టులు మీరు భర్తీ చేశారు కదా. అధ్యక్షుడిగా ఉన్న పురుషోత్తం గారు మొన్న ప్రెస్ క్లబ్ లో, విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పోర్ట్స్ కోటాలో నకిలీ పత్రాల ద్వారా క్రీడా సంఘాలు ఇచ్చే పోస్టున్నారు, అభ్యర్థులు వచ్చారు, పారదర్శకంగా జరగలేదని ఆయన చెప్పారు. మేము అదే చెప్తా ఉన్నాం. మీరు సిబిఐ విచారణ ఎందుకు చేయడం లేదంటున్నాం మేము. మీరు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకి టిఎస్సి పరీక్ష ఎందుకు రాయలేదు? మీరు ఎగ్జామ్ రాయాలి కదా వాళ్ళు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళు టీడీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలు, అసత్యాలు అనేది అర్థమవుతా ఉంది. అందుకే ఇది ఒక భారీ స్కామ్. లక్షల రూపాయలు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ చేయాలి, దీనికి నైతిక బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఓవరాల్ ఈరోజు చివరి రోజు దీక్షల పరంపర జరుగుతున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసన దీక్షలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి నారా లోకేష్ రాజీనామా చేయాలనేది కీలకమైన డిమాండ్ వినిపిస్తుంది. చాలా వరకు పూర్తి స్థాయిలో డిఎస్సి మీద రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఏ విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి, ఖచ్చితంగా డిఎస్సి మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మేయర్ గారు ఉన్నారు, మాజీ మేయర్ గారు. మేడం చెప్పండి, గత వారం రోజుల నుంచి రాజకీయాలు డిఎస్సి మీదే నడుస్తున్న నేపథ్యంలో విజయవాడలో చాలా వరకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే కొనసాగింది. ఎలా చూస్తారు ఇదంతా? ఇది మెగా డిఎస్సి అని చెప్పి ఏదైతే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో, పూర్తి స్థాయిలో దగా డిఎస్సి చేయటం అన్నది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమైన విషయం. ఎందుకంటే వాళ్ళు 4వ నెంబర్ జీవో, 47వ నెంబర్ జీవో ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ ఆ జీవోను పెట్టి ఒక 440 ఉద్యోగాలు ఇచ్చి తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ రాయాలి అని మళ్ళీ కొత్త జీవో ఎందుకు పెట్టారు? ఈ ఒక్క విషయానికి నారా లోకేష్ గారు బయటకు వచ్చి సమాధానం చెప్తే, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఛాలెంజ్లు విసురుతున్నారు నారా లోకేష్ గారు. ఆయన స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరే అంత స్థాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనది కాదు. దయచేసి ఆ విషయాన్ని ఆయన గమనించాలి. ఆయన ఏదో చెట్టు చూపించి కాయలు అమ్ముకునే పరిస్థితుల్లోన ఆయన ఉన్నారు. ఆయన తండ్రి గారిని ఎదురపెట్టుకొని ఈరోజు ఒక మినిస్టర్ అయిపోయి ఆ మినిస్టర్ హోదాలోన సకల శాఖల్ని కెలికి ఆ విద్యాశాఖను గాలి కొదిలి ఈ రకమైన మాటలు, ఈ రకమైన ఛాలెంజ్లు అన్నది ప్రజలు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. దయచేసి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరే అంత స్థాయి మీది కాదని లోకేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం మొండి వైఖరి ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది. ఇంకొకటి విద్యార్థులు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో
పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు వేయకుండా 10,000 కోట్లు విద్యార్థులకు ఎగ్గొట్టడం జరిగింది. ఇది పక్క రాష్ట్రంలోన తెలంగాణలో ఉన్న సీఎం గారు చెప్పడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలోన 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, వాళ్ళు రూపాయి వేయట్లేదు. ఏదైతే జనసేన పార్టీ ఉందో సిగ్గులేని చేతకాని ఒక నాయకుడు వాళ్ళకి అండగా ఉండి ఈ రాష్ట్రంలో నా డిప్యూటీ సీఎం అని చెప్పుకొని తిరుగుతూ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి న్యాయం చేయలేరు, కానీ పక్క రాష్ట్రంలో ఉన్న వీళ్ళు శిబిరాలు పెట్టి అక్కడ ఉన్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వేయాలని చెప్పి తెలంగాణ సీఎం అని అడుగుతున్నారే, ఇది పెద్ద హాస్యాస్పదము. ఈ ఇయర్ కి పెద్ద జోక్ ఏదైనా ఉందంటే మిలియన్ జోక్ ఇదే. ఇది ఓవరాల్ గా చూసుకుంటే పూర్తిగా ప్రస్తుతం ఈ రోజు డిఎస్సి మీద ఏపీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. పూర్తిగా ఒక కీలకమైన డిమాండ్ అయితే వినిపిస్తుంది. డిఎస్సి సిబిఐ విచారణ చేయాలి, అదేవిధంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి అనేది కీలకమైన డిమాండ్ గా అయితే వినిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకూబ్. సో మొత్తానికి ఇది విజయవాడలో ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందించారు. మూవింగ్ ఆన్, మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జాయిన్ అయ్యారు మోహన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. ఆయనతో కంటిన్యూ చేద్దాం, మాట్లాడదాం. సో మోహన్ రెడ్డి గారు, మనం చూసాం ఇందాక వరకు అందరు కూడా మాట్లాడారు. మీరు చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ డిమాండ్స్ మీరు పెడుతున్నారు. ఇప్పుడు కూటమి నేతలు కూడా ఏం చెప్తున్నారంటే ఇది దుష్ప్రచారము, ఆల్రెడీ మేము దీనికి సంబంధించి 3 times వివరణ ఇచ్చాము. ఇంకెవరికైనా డౌట్ ఉంటే వెబ్సైట్ లో అన్ని డీటెయిల్స్ మేము అప్లోడ్ చేసి పెట్టాము. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు సెలెక్షన్ లిస్ట్ కూడా మేము అప్లోడ్ చేసి పెట్టాము. ఎవరికైనా ఏ టీచర్స్ కైనా డౌట్ ఉంటే వాళ్ళు వచ్చి మా వద్ద క్లారిఫికేషన్ తీసుకొచ్చని ఓవైపు ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు అయితే అవన్నీ చూస్తుంటే ఇది దుష్ప్రచారం ఉన్నట్టుగా ఉందని కూడా కూటమి ప్రభుత్వం నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఇది దుష్ప్రచారం అయి ఉంటే మాత్రం ఇంత పెద్ద సంఖ్యలో ఎవ్వరు కూడా రారు అన్న వాదన తెర మీదకి వస్తుంది. సో ఇందాక మనం 2-3 మాట్లాడే దాంట్లో మనం చూస్తున్నాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే మెగా డిఎస్సిలో భాగంగా స్పోర్ట్స్ కోటాలో ఎందుకని ఎగ్జామ్ కండక్ట్ చేయలేదన్న ఒక వాదన తెర మీదకి వచ్చిందండి. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? మెగా డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 472-75 పోస్టులు ఫిల్అప్ చేశారు. దాంట్లో చేసినప్పుడు నేను ఏమంటున్నా అంటే మీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పూన రవికుమార్ ఒక స్పోర్ట్స్ అథారిటీకి అధ్యక్షుడు, మీ ఎంపీగా ఉన్నటువంటి భరత్ గారు ఒక స్పోర్ట్స్ అథారిటీకి అధ్యక్షుడు, దాంట్లో జూడో చైర్మన్, జూడో అధ్యక్షుడు, ఇది సాఫ్ట్వేర్ అధ్యక్షుడు, ఇట్లా వాళ్ళే సర్టిఫికెట్లు దాదాపు ఒకరు 39 ఒకరు 38 సర్టిఫికెట్ ఇచ్చి ఆ పోస్టులు ఫిల్అప్ చేయించారు. వాళ్ళు కనీసం బీఈడి కూడా ఎగ్జామ్ రాయలేదంట. తర్వాత మేము ఆందోళన చేసిన తర్వాత టెట్ కానీ బీఈడి కానీ ఆ ఎగ్జామ్ రాయకపోతే ఆందోళన చేసిన తర్వాత అప్పుడు జీవో సపరేట్ గా జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 42 ఏదో జీవోలు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఆ జీవోలు కూడా రద్దు చేసి పెట్టి మూసిపెట్టేసినారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు పూర్తి స్థాయిలో బయటికి తెలిసిన తర్వాత కూడా వీళ్ళు తప్పించుకోవాలనే ఆలోచనలో ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళ జీవితంలో ఎప్పుడే కానీ వీళ్ళు సక్రమైనటువంటి పద్ధతిలో నడిపినటువంటి సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995లో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, 96లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్ అయింది, 97లో ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయింది, 2017లో 10th పేపర్ లీక్ అయింది, 2019లో 10th పేపర్ లీక్ అయింది, 2025లో బీఈడి పేపర్ 10th పేపర్ 2 లీక్ అయినాయి. ఈ రోజుకు మళ్ళా ఈ డిఎస్సి లీక్ చేసి డిఎస్సిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫిల్అప్ చేసుకున్నారు. వాళ్ళ చరిత్ర అంతా లీకుల చరిత్ర. ఈ బూర్తి పార్టీకి పూర్తి లీకుల చరిత్రే ఉంది తప్ప వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసిన సందర్భం లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చేది కేవలం ప్రజలకు వెన్నుపోటు పరచడానికి మాత్రమే వస్తారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పరిచి పార్టీని ఎట్టలాక్కున్నారు. ఈ రోజు ప్రజలకు మోసం చేసి వెన్నుపోటు పరిచి ఆ విధమైనటువంటి పరిపాలన సాగించడానికి ముందుకు వస్తున్నారు. ఇదివరకే మా పుణ్యశీల గారు కూడా చెప్పడం జరిగింది, మా పార్టీ అధికార ప్రతినిధి. వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి బకాయిలు బాకీ పడి ఆ పిల్లలందరూ వాళ్ళ సర్టిఫికెట్లు రాక, వాళ్ళు ఎగ్జామ్ కు పోవాలంటే పోలేక, వాళ్ళ పైసలకు పోవాలంటే పోలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయకుండా ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్నారంటే ప్రజల పైన, విద్యార్థుల పైన, యువకుల పైన పేపర్ లీక్ అనేది జరిగింది కదండి. మా మాయాంలో పేపర్ లీక్ ఎప్పుడు లేవమ్మా. మా ఆయాంలో పేపర్ లీక్ అనేది విలేజ్ సెక్రటేరియట్ ఎగ్జామినేషన్ కి సంబంధించి కొందరికి క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం ఆ ఎలిగేషన్ కూడా వచ్చిందండి. మీరు ఇప్పుడు సెక్రటరీ పోస్ట్ మీరు అనేది చెప్పండి. సెక్రటరీ పోస్ట్ మా పార్టీకి సంబంధించి అదే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మీరు అనేది 2019లో
1,34,000 ఉద్యోగాలు, ఒకే జీవో, ఒకే నోటిఫికేషన్. ఎక్కడే కానీ ఒక్కరు కూడా ఆరోపణ చేసినటువంటి సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు జెండాలు కట్టుకొని తిరిగినటువంటి వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ప్రెస్ కి ఇచ్చినటువంటి సందర్భం వాళ్ళే చెప్పుకున్నారు. మాకు వస్తాయని మేము అనుకోలేదు, మేము తెలుగుదేశం పార్టీ పక్కా లీడర్లము, మా నాయన ఈ పార్టీలో ఈ లీడర్గా ఉన్నాడు. కూటమి నేతలకి సంబంధించి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాట్ ఎవర్ అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు సరిగ్గా కండక్ట్ చేయలేదు, కండక్ట్ చేసింది కూడా సరిగ్గా లేదన్నట్టుగా మీరు చెప్తున్నారు. కానీ మీ హయాంలో 2018కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మొత్తం 5 సంవత్సరాలు పడింది మీకు. ఇప్పుడు వాళ్ళు వచ్చి 2.5 years అవుతున్నప్పటికీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందరినీ నియామక పత్రాలకు సంబంధించి వెరిఫికేషన్స్ అన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక్క కోటాకు సంబంధించి ఇప్పుడు మీరు అడుగుతున్నారు క్వశ్చన్, కానీ మీ హయాంలో అసలు జరిగాయి అన్న క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతుందండి. దీనికి సంబంధించి ఏమంటారు? అదే చెప్తే కదా 98, 2001 ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి రిలీజ్ చేసినటువంటి 10,000 పోస్టు పెండింగ్ లో పడితే ఆ పెండింగ్ పోస్టులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఫిల్అప్ చేసినారు. అది 5 years పడుతుందా అండి? ఒక డిఎస్సి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే దానికి సంబంధించి ఆ ఫుల్ఫిల్ చేయడానికి 5 years పడుతుందా అండి? అప్పుడు ఫిలప్ చేసినారు. ఆ తర్వాత మేము వచ్చేసి నాడు నేడు ద్వారా స్కూళ్లను డెవలప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా స్కూళ్లు మొత్తం శిథిలావస్థకు వచ్చినాయి. అక్కడ పిల్లల మీద పడి, ఆ స్కూల్లో టీచర్ల మీద పడి అనేక మంది అంతకుముందు చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటే వీటిని పూర్తి చేయాలి. అప్పటికే స్కూళ్లలో స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. తగ్గిపోవడం కారణం ఏమంటే వీళ్ళు ప్రైవేట్ వ్యవస్థలను ఎక్కువ ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ వ్యవస్థలని నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంలో భాగంగా 45,000 స్కూళ్లను బ్రహ్మాండమైనటువంటి ప్రక్షాళన చేసి వాటిని నీట్ గా టేబుల్స్, స్కూళ్లు, కలర్లు బ్రహ్మాండంగా నాడు నేడు అనేది ఇట్లా ఫోటో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత దాదాపు 25-30,000 పోస్టులు ఒకేసారి ఫిలప్ చేసి ప్రైవేటు వ్యవస్థలన్నిటికన్నా అధిగమించే విధంగా గవర్నమెంట్ స్కూళ్లు ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు లేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మాకు 2 సంవత్సరాలు కరోనా ఉంది. కరోనా టైంలో ఇంట్లో నుండి బయటికి పోలేని పరిస్థితి ఉన్నప్పుడు దాదాపు 2,70,000 మంది వాలంటీర్లను పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సేవ చేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడ టీచర్ పోస్ట్ ఫిలప్ చేస్తారా, పోలీసు పోస్ట్ ఫిలప్ చేస్తారా అనే ఆలోచనే రాకుండా ఉంది. అప్పుడు మనం బ్రతికితే చాలు స్వామి అనే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి సేవ చేయించి బతికించినటువంటి మోహన్ రెడ్డి గారు విల్ గెట్ బ్యాక్ టు యు అగైన్ అండి. అలానే ఉండండి, విల్ గెట్ బ్యాక్ టు యు. దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. బట్ మీన్ వైల్ మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, మనం చూస్తున్నాము 2 సందర్భాలు కనిపిస్తున్నాయి. ఓవైపు కూటమి ప్రభుత్వం ఎలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దు, అన్ని డీటెయిల్స్ కూడా మేము వెబ్సైట్ లో అప్లోడ్ చేసాము, ఎవరికి సంబంధించి మేము ఫేవర్ చేయలేదు, అందరినీ సరిగ్గా అంటే ఎగ్జామ్ సరిగ్గా కండక్ట్ చేసి అందరినీ ఎంపిక చేయడం జరిగిందని ఓవైపు కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇంకోవైపు వైసీపీ నేతలు ఆరోపిస్తుంది ఏంటంటే అవకతవకలు జరిగాయి, సరిగ్గా కండక్ట్ చేయలేదు, పారదర్శకత అనేది లేదన్నట్టుగా కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. సో ఈ రెండింటిని ఎలా చూడొచ్చంటారు పొలిటికల్ గా? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాము, అన్మ్యూట్ చేయండి. సో ఎస్, మెగా డిఎస్సి నియామకానికి సంబంధించి అందరూ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించి పెద్ద స్థాయిలో నిరసనలు కూడా చూస్తున్నాం మనం. రాము, మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఏదైతే మెగా డిఎస్సి సంబంధించి నియామకాలు కూడా పూర్తి అయిపోయాయి. చాలా మంది తమ జీతాలను కూడా తీసుకున్న పరిస్థితి. అయితే కొంచెం లేట్ గా రియాక్ట్ అయ్యింది వైసీపీ పార్టీ అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే జంతర్ మంతర్ వద్ద నీటికి సంబంధించిన ఉద్యమం జరిగిందో ఈ నేపథ్యంలో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మెగా డిఎస్సి సంబంధించి అవకతవకలు జరిగావని లోకేష్, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని నిరసన చేపట్టింది. లాస్ట్ టైం కూడా నిరసన చేపట్టింది. అందులో ఇప్పుడు 3 రోజులుగా రిలే నిరాదీక్షలు కూడా చేపడుతుంది. తెల్లవారు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ రోజు ఆఖరి రోజు కావచ్చు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా కూడా ప్రతి అధికార పక్షం నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు కానీ డిఎస్సి సంబంధించిన బాధ్యతలు కానీ ఎవరూ లేరు. ఎక్కువగా ఈ యొక్క రిలే నిరాదీక్షలో సీనియర్ సిటిజన్లు కూర్చుంటున్నారు. ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించాలని ఇవన్నీ నిందలు వేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఏదైతే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా గతంలో ఈ డిఎస్సికి సంబంధించి మోసపోయామనే అభ్యర్థులతో సంబంధించి కూడా
కూడా తాడేపల్లిలో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక్కొక్కరిగా వాళ్ళ సమస్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారో దానికి సంబంధించి విద్యాశాఖ కూడా దానికి ఒక వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎక్కడ అవకతవకలు జరిగేవని కూడా అధికార పార్టీ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వైసీపీ కూడా ఏదైతే డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఎక్కువగా అవకతవకలు జరిగేవి, క్రీడాకారులు కాని వారికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చి నియామకాలు జరిపించారని కూడా ఇప్పుడు కొత్త వివాదాన్ని అయితే తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఈ నేపథ్యంలో డిఎస్సిలో అక్రమాలు జరిగేవని చెప్తున్న నేపథ్యంలో ఇటు అధికార పార్టీ కూడా మరలా 2వ డిఎస్సికి సంబంధించి టెట్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో ఎప్పుడు కూడా ఈ డిఎస్సికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా వైసీపీ ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో దానికి అనుసంధానంగా మెగా డిఎస్సి ఇచ్చాము, దానికి సంబంధించి నియామకాలు కూడా ఇప్పటికే పూర్తి చేశాము, కానీ దీన్ని చూసి వారవలేక ప్రభుత్వంపై నింద వేయాలని ఈ విధంగా ఒక వాదన తెస్తుందని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిఎస్సిలో సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగలేదు, మాకు పారదర్శకంగానే పోస్టులు వచ్చావని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విద్యార్థుల్లో ముఖ్యంగా చూసుకుంటే డిఎస్సి పరీక్ష రాస్తున్న విద్యార్థుల్లో కూడా మిశ్రమ స్పందన అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే వైసీపీ చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షకు కూడా ఆ స్పందన అంతంత మాత్రంగా వస్తుందని అధికార పార్టీ చెప్తుంటే, లేదు ఏదైతే జనజీ సంబంధించిన వారు పూర్తిగా మాకు మద్దతు తెలుపుతున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ముఖ్యమైన జిల్లాల్లో కూడా ఘర్షణ వాతావరణం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రిలే నిరాహార దీక్ష దగ్గరికి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళడం, ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళకి నిరాహార దీక్ష భగ్నం చేయడం, వాళ్ళతో వాగ్వాదం జరగడము, ఇదే కొత్త ఘర్షణ వాతావరణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మెగా డిఎస్సి అంశం అనేది ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ డిఎస్సిలో ఆందోళన నిజంగా నిరుద్యోగుల సమస్య కోసమా లేక రాజకీయంగా ప్రభుత్వం ఇరకలు పెట్టేందుకే వైసీపీ దీన్ని అస్త్రంగా ఉపయోగిస్తుందని కూడా ఒక వాదన. మరోవైపు ప్రభుత్వం కూడా నిరుద్యోగులు ప్రశ్నలకు అనవసరంగా నిరుద్యోగుల్ని దీనిపై తీసుకువచ్చి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మెగా డిఎస్సి అనేది అది పూర్తిగా సక్సెస్ఫుల్ గా ప్రభుత్వం అనుకున్న హామీ ప్రకారం నియామకాలు జరిగి ఉద్యోగాలు కూడా చేరిపోయి వాళ్ళు జీతాలు కూడా తీసుకున్న పరిస్థితిలో ఈ విధంగా ఆందోళన చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా వైసీపీ మాత్రం మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగావి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజుతో రిలే నిరాదీక్ష పూర్తయిన తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని మరికొంచెం ఉధృతం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్ రాము, థ్యాంక్ యూ. బోండవమ్మ అతన్ని ఎమ్మెల్యే అనడం కంటే కూడా రౌడీనో గోండానని పిలిస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచన. ఎందుకంటే అతనికి ఎక్కడా కూడా ఎమ్మెల్యే లక్షణాలు ఎక్కడా కనబడవు, శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏది కూడా అతను లేవు. అతనికి కేవలం ఊగిపోతూ ఇష్టం వచ్చినట్టు కారు దిగిపోయి అతను మాటలు చూస్తుంటే ఒక బజారోడు కూడా అంత నీచంగా మాట్లాడు, అంత దుర్మార్గంగా దరిద్రంగా బోండవమ్మ రౌడీజంగా అక్కడున్న అధికారులు, పోలీసు అధికారులని, అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ